లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా యొనరగనాపై నను క్రోశముదగ నునుపవి క్రైస్తవ జన విహిత. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా సారెకు నాశ్రిత జనవరదా పారము దప్పిన పాతకు నగునే నారడి వడని కది బిరుదా. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా. సమమని నా స్థితి తెలియదని కది దేహధరా కలమయ మగుని కర్మిని బ్రోవను సిలువను బొందిన శ్రేయకరా. ఘన భవదుపకృతులను మాటికినే వినుతింతును దేవని జసుతా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘము, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాలు మరి ప్రతిదినము క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఎంతో ఆశీర్వాదకరంగా ఆనందకరంగా కొనసాగుతున్న ఈ ధ్యానములు ప్రభు మనతో మాట్లాడుతున్నాడని, మరి రచయిత కాలంలో అవి మర్మములుగా ఉండగా ఈనాడు అవి మనకు విశదపరచబడుతున్నాయని, రచయిత కాలానికి అవి భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు, కానీ నేటి కాలానికి అవి గతించిన కాలంలో మన కొరకు జరిగించిన కార్యక్రమాలు. కాబట్టి వారికన్నా విశ్వాసం మనలో అధికంగా ఉండాలి. మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కార్యక్రమాలు
క్రమం తప్పకుండా వీక్షించండి, ఆత్మీయ ఆనందాన్ని పొందండి. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి, మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి ప్రభా మేము నీ వాక్యాన్ని ఆలకిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు నాయన. స్తుతులు చెల్లిస్తూ నీ లేఖన సారాంశాన్ని మాకు విశదపరిచి నీ ద్వారా కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తూ నీలో, నీ ప్రేమలో మేము కొనసాగుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 16వ కీర్తనలోని 9వ వచనం 2వ భాగం. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచు ఉన్నది. My flesh shall rest in hope. My flesh will rest in hope. మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి దావీదు ద్వారా మనకు వినిపించబడిన ఈ భవిష్యత్ దర్శనం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తుకు నిదర్శనం. మన భవిష్యత్తు ఏమై ఉంటుందో ఆ వాస్తవాన్ని ఆనాడు ఆ గ్రంథకర్త ద్వారా దేవుడు మనకు వ్యక్తపరిచాడు, వాటి వివరాలు మనకు బయలుపరిచాడు. కాబట్టి ఆ ముందు భాగంలో మరి సదాకాలం యెహోవా మీద గురి ఉంచుకుంటానంటూ, నా గురి, నా గమ్యం దేవుని అందే ఉన్నదని, దేవుని రాజ్యమేనని, కాబట్టి దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నానని, నా విశ్వాసములో, నా నిరీక్షణలో నేను కదల్చబడనని చెబుతూ ఆ క్రమములో ఆయన అంటాడు, నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షిస్తుంది. అట్ ద సేమ్ టైం నా శరీరము సురక్షితముగా నివసించుచున్నది. నా శరీరము సురక్షితముగా నివసించుచున్నది. దావీదు మాట్లాడుతున్నది ఆయన భౌతిక దేహము గురించి కాదు. దావీదు మాట్లాడుతున్నది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు తన వంశంలోంచి, తన గర్భములోంచి జన్మించిన ఆ దైవ తనయుడైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నమాట. ఆయన శరీరము సురక్షితముగా నివసించుచున్నది. మనకు తెలుసు, యేసుక్రీస్తు వారి శిలువ శ్రమ మరణ అనంతరము ఆయన దేహమును తీసుకుని వెళ్ళి ఆ అరిమతయ యోసేపు సమాధిలో ఉంచారు, కొత్త సమాధి. మరి విశ్రాంతి దినము కాబట్టి, సమీపిస్తుంది కాబట్టి ఆ శరీరానికి చేయవలసిన ఆ సుగంధ ద్రవ్యాలతో చేయవలసిన ఆ విధిని జరిగించలేదు కాబట్టి వారు వెళ్ళిపోయారు. ఆదివారం తెల్లవారుచుండగానే వచ్చేసి ఆ దేహం కొరకు ఎదురు చూశారు, మనకు తెలుసు. సో ఆయన ఆ సమాధి రాయి తొలగించబడ్డం లోపల స్వరం వినిపించింది, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వచ్చి చూడండి, పోయి చెప్పండి, వచ్చి చూడండి, పోయి చెప్పండి. సో అక్కడ దేహము కనిపించలేదు. దేహం ఒకవేళ అక్కడ ఉండి ఉన్నట్లయితే ఆయన ఆత్మరూపిగా తర్వాత మగ్దలేనకి మరియకు కానీ లేకపోతే శిష్యులకు కానీ కనిపిస్తే అదొక భ్రమగానో లేకపోతే ఒక ఆత్మగానో వచ్చాడు, నిజంగా లేవలేదు, అది ఒక్కడే ఆ దేహము, ఆయన ఆనవాళ్ళు అక్కడే ఉన్నాయని చెప్పేవాళ్ళు. సో దేహము మాయమైపోవటానికి లేకపోతే కనిపించకుండా కనుమరుగైపోవటానికి దేవుని యొక్క ఉద్దేశములు కానీ ప్రణాళికలు కానీ రేపటి కాలమందు ఆయనను విశ్వసించి ఆయనలో నిద్రించిన మన జీవితాలకు కూడా ఈ దేహము అనగా ఈ భౌతిక కాలానికి సంబంధించిన దేహము అవసరం ఉండదు. ఆ మట్టిలో కలిసిపోతుంది. నేను చాలాసార్లు సమాధి కార్యక్రమాలు చెప్తుంటాను. అందరూ దుఃఖిస్తుంటే, ఆయన లేడమ్మా, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన నాకు అవసరం లేదు, ఇక దీంతో పని లేదని విడిచిపెట్టిన దేహం మాత్రం మనం ఉంది. ఆయన లేడు, ఆయన నిన్ననే వెళ్ళిపోయాడు.
ఆ దేహాన్ని మాత్రమే మట్టికి సమర్పిస్తున్నాం. మన నుంచి తీయబడ్డాం కాబట్టి ఆ మట్టి ఏం చేస్తుందంటే తనలో కలుపుకుంటుంది. కాబట్టి నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తుంది అనే ఈ మాట, ఈ భావన ఈ మట్టి గురించి కాదు. అందుకే ఇంగ్లీష్ భాషలో అక్కడ రాయబడ్డ మాట, మై ఫ్లెష్ షల్ రెస్ట్ ఇన్ హోప్. మై ఫ్లెష్ విల్ రెస్ట్ ఇన్ హోప్. నిరీక్షణతో నా దేహమును విడిచిపెడతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆ నిరీక్షణ గురించి 2 Corinthians 5th chapter నిరీక్షణ గురించి పౌలు భక్తుడు చెబుతూ 4:16 చూడండి. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అనగా బయటికి కనిపించే ఈ దేహము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము కనుక క్షణమాత్రం ముందు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేసినది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటూ కంటిన్యూ చేస్తూ 5th chapterలో భూమి మీద మన నివాసమైన ఈ గుడారము, ఈ నివాసము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను. సో ఈ ఫ్లెష్ గురించి మాట, ఈ ఫ్లెష్ శిథిలమైపోతుంది. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆక్యుపై ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మట్టి దేహంలో ఉన్నంత కాలము ఈ లోకానికి పరిమితమైన జీవితం. ఈ మట్టి పాపాన్ని కాంక్షించింది కాబట్టి ఈ పాప సంబంధమైన కోరికలు కలిగిన ఈ మట్టితో మహిమ రాజ్యంలో ప్రవేశించలేము. మహిమ రాజ్యంలో ప్రవేశించాలంటే మహిమదేహం కావాలి. మహిమదేహం కావాలంటే మట్టి దేహాన్ని వదిలిపెట్టాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ డెత్. విశ్వాస జీవితంలో మరణం యొక్క ఆ అనుభవం కానీ లేకపోతే ఆ రహస్యం ఏంటంటే మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి మహిమదేహం కావాలి. మహిమదేహం కొరకు మట్టిని విడిచిపెట్టాలి. మట్టిని విడిచిపెట్టడమే మరణం. ఆ మట్టిని పట్టుకొని ఏడుస్తుంటాం, దుఃఖపడుతుంటాం. నో డౌట్ ఆ మట్టితో ఉన్న మనకు సంబంధం కానీ మమతలు, అనురాగాలు, ఆప్యాయతలమైన దుఃఖం వస్తుంది, కానీ మన నిరీక్షణ అది కాదు. అందుకే దాని కంటిన్యూస్లో ఏమంటారంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చేతి పని కాక దేవుని చేత దైవ నిర్మితమైన మరొక నివాసం ఉంది. ఈ నివాసం శిథిలమైపోతుంది. ఈ మట్టిలో కలిసిపోతుంది. దైవ నిర్మితమైన మరొక నివాసం ఉంది అంటాడు. ఆ కొనసాగింపులో 7వ వచనం చూడండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. సో దట్ ఈస్ ద హోప్. ఆ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అఫ్కోర్స్ దావీదు కాలంలో ఆ వాస్తవం, ఆ నిరీక్షణ తనకు తెలియదు. కానీ క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ధన్యత, విశ్వాసం ద్వారా నిరీక్షణ ద్వారా నిత్యత్వం దేవుడు మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించాడు. కాబట్టి నా శరీరము సురక్షితంగా నివసిస్తుందంటే శరీరము విడిచిపెట్టే శరీరం గురించి కాదండి. విడిచిపెట్టే శరీరం గురించి కాదు, సంతరించుకునే ఆత్మదేహం గురించి, ఆ నిరీక్షణ గురించి మరి కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నిరీక్షణలో నా శరీరము విశ్రాంతి పొందుతుంది అంటే నిరీక్షణతో ఈ మట్టిని విడిచిపెడతాను. ఈ మట్టి నాకు అవసరం లేదు, ఈ మట్టితో నాకు సంబంధం లేదు. నిరీక్షణతో మట్టిని వదిలిపెడతాను. ఆ విడిచిపెట్టిన ఆ క్షణమందు దేవుని రాజ్యంలో ప్రవేశించిన కొరకు ఆయన మహిమ దేహాన్ని నాకు ఇస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా, మనకు సమయం సరిపోదు కాబట్టి ఆ 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అంటాడు పునరుద్ధానం గురించి. నీవు విత్తినది చచ్చితేనే కానీ మరలా జీవించు. ఆ విత్తనము భూమిలో పడ్డ తర్వాత విచ్ఛిన్నం కావాలి. విచ్ఛిన్నం అంటే డిసప్పీరింగ్. అది మాయమైపోతుంది. అందులోంచి మొలక వస్తుంది.
అది నిత్య జీవానికి సాదృశ్యం. ఒక నూతన మొలక వస్తుంది. ఆ విత్తనము విచ్ఛిన్నం, ఆ విత్తనములో ఉన్నంత వరకు అందులోంచి జీవం రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నా విత్తనాలుగా ఉంచండి, విత్తనంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది భూమిలో పాతి పెట్టబడతాం, పునరుద్ధానం కూడా అంతే. సో ఒక వ్యక్తి పునరుద్ధాన అనుభవంలోనికి రావాలి, తద్వారా నిత్య జీవంలోకి పోవాలంటే, పునరుద్ధానం అంటే తిరిగి లేపబడాలంటే చావాలి. మరణం లేకుండా పునరుద్ధానం లేదు. అందుకే లాజరు మృతి పొందినప్పుడు అక్క చెల్లెలు ఏడుస్తూ మార్త ముందుకు వచ్చి నిలదీసి అడుగుతుంటే, పునరుద్ధానమును జీవను నేనే అంటాడు. రిజరెక్షన్ అండ్ లైఫ్ అండ్ రిజరెక్షన్ కాదు, రిజరెక్షన్ అండ్ లైఫ్. సో దేవుని ప్రామిస్ రిజరెక్షన్కున్న ముందున్న లైఫ్ కాదు, రిజరెక్షన్ తర్వాత ఉండే లైఫ్. సో ఆ రిజరెక్టెడ్ ఎక్స్పీరియన్స్లోనికి రావాలంటే ద ఫ్లెష్, వీ నీడ్ టు డెలివర్ ఫ్రమ్ దిస్ ఫ్లెష్. ఈ శరీరం నుంచి విడుదల పొందాలి. అది మరణం. అందుకే దేవుడు ఆ సత్యాన్ని తెలియచేయడానికి లాజరును మరణంలోనికి పంపించాడు. ఆ లాజరు ఏ రీతిగా తిరిగి లేచి వచ్చాడో ఆ రీతిగా క్రీస్తునందు విశ్వసించిన విశ్వాసులు పునరుద్ధాన ప్రత్యక్షతలు లేచి వస్తారు. ఆ వాస్తవికత ఆనాడు బేతలేలో ఉన్న ఆ జనాంగానికి, మరియా మార్తల కుటుంబానికి తెలియచేశాడు. ఆ నిరీక్షణ క్రీస్తు యేసు వారి పునరుద్ధాన ప్రత్యక్ష ద్వారా మనకందరికీ లభించింది. కాబట్టి నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తుంది. ఆ తర్వాత వాక్య భాగం ఎందుకనగా అనే మాట రేపు మనం ధ్యానం చేద్దాం. కానీ దానికి ముందుగా we need to understand our departure from this flesh is a departure from this world. ఎందుకంటే to arrive in the other world, ఆ లోకంలో ప్రవేశించడానికి ఈ లోకానికి అదృశ్యం కావాలంటే దృశ్యమైన ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి మరి మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. రెన్యూయింగ్ స్పిరిట్, దట్స్ అ హోప్ God has given us in Jesus Christ. That was a mystery which was not revealed at the time of David, but it is manifested in Jesus Christ and revealed the truth to us, the present generation. Thank God for His promise and assurance. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తాం. నీలో నీ ప్రేమలో వృద్ధి పొందింపచేయండి, మా ఆనందం అనుగ్రహించండి. నీ పునరుద్ధాన ప్రత్యక్షతను గుర్చిన ఆ గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.